భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం గ్రామ సురక్ష యోజన అనే అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ నిరుపేదలు, చిన్న వ్యాపారులు, రైతులు, కార్మికులు అతి తక్కువ పెట్టుబడితో తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక పొదుపు పథకం మాత్రమే కాదు, ఒక రకమైన జీవిత బీమా పథకంగా పనిచేస్తుంది. ఇది సభ్యులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రీమియం గ్రామ సురక్ష యోజన పథకంలో చేరిన సభ్యులకు నెలకు ₹50 నుంచి ₹150 వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ఈ ప్రీమియం మొత్తం వారి వయసు, ఎంచుకున్న పదవీ విరమణ వయసు ఆధారంగా మారుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి 25 సంవత్సరాలుండి 2 లక్షల బీమాను 60 సంవత్సరాల వయసులో పొందాలనుకుంటే అతను నెలకు సుమారు ₹400 నుండి ₹450 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రారంభంలోనే 55 నుంచి 60 సంవత్సరాల మధ్య పదవీ విరమణ వయస్సును ఎంచుకోవాలి. ఎంచుకున్న వయసు వచ్చిన తర్వాత లబ్ధిదారునికి స్థిరమైన నెలవారీ పింఛను అందజేస్తుంది. ఈ పథకం కింద కనీసం 10,000 నుంచి 10 లక్షల వరకు బీమా మొత్తం అందిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత, ఒక వ్యక్తి జీవితకాలం మొత్తం పింఛన్ పొందవచ్చు. పాలసీదారుడు మరణించినట్లయితే అతనిచే నామినేట్ చేసిన వ్యక్తికి పూర్తి బీమా మొత్తం అందజేస్తారు. ఇది ఒక రకంగా జీవిత బీమా పథకంగా పనిచేస్తుంది. కుటుంబానికి కష్ట సమయాల్లో ఆర్థిక అండగా నిలుస్తుంది. ఈ పథకంలో మెచ్యూరిటీపై ₹35 లక్షల వరకు పొందవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి సమీపంలోని పోస్టాఫీస్ను నేరుగా సంప్రదించాలి. నమోదు చేసుకునేటప్పుడు ఆధార్ గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకువెళ్లాలి. ఈ పథకానికి వైద్య ధృవీకరణ పత్రం అవసరం లేదు. గ్రామీణ ప్రజలకు మరింత సులభతరం చేస్తుంది. పథకంలో నమోదు చేసుకున్న తర్వాత ఏదైనా సందేహాలుంటే పోస్టాఫీస్ సిబ్బందిని లేదా భారత పోస్ట్ వెబ్సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. తక్కువ మొత్తంలో పెట్టుబడితో సురక్షితమైన భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఈ గ్రామ సురక్ష యోజన గ్రామీణ ప్రజలకు ఆశాజనకమైన పథకంగా నిలుస్తుంది. దేశంలోని చిన్న, సన్నకారు రైతులు, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.